హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ సిరీస్. సో ఫ్రెండ్స్, ఈ సిరీస్లో 10 ఎపిసోడ్స్ ఉన్నాయి. అన్ని ఎపిసోడ్స్లో మన ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని కస్టమైజ్ ఎలా చేసుకోవాలి అనే టాపిక్సే ఉన్నాయి. మన సిరీస్ని ఫాలో అయితే మీ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ని ఒక బ్రాండ్ లుక్ని ఇవ్వచ్చు. సో ఈ వీడియోలో నేను ఎపిసోడ్ నంబర్ 8 అంటే కంట్రోల్ సెంటర్ ప్యానల్ కస్టమైజేషన్ అనే టాపిక్ ని ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, కంట్రోల్ సెంటర్ ప్యానల్ ని కస్టమైజ్ చేసుకునే ముందు కంట్రోల్ సెంటర్ ప్యానల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో కంట్రోల్ సెంటర్ ప్యానల్ అంటే మరేం కాదు, ఇక్కడ మనం ఏదైతే ఇట్లా వైఫైని, డాటాని, బ్లూటూత్ ని, టార్చ్ లైట్ ని, పర్సనల్ హాట్స్పాట్ ని ఇలా ఆన్ ఆఫ్ చేస్తాం కదా. సో ఆ విండో అనమాట. సో ఆ విండోకి మనం కస్టమైజ్ కూడా చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో అవేంటో నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. ఒక 3 కస్టమైజేషన్స్ అయితే చెప్తాను. సో అవేంటంటే, ఆప్షన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్ లో షో అవుతుంది కదా, ఈ గ్రీన్ కలర్ లోని కాకుండా మల్టిపుల్ కలర్ లో అయితే మనం మార్చుకోవచ్చు. మనకు నచ్చిన కలర్ లో మార్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ కస్టమైజేషన్ వచ్చేసి ఇక్కడ మనం షేప్స్ కూడా మార్చుకోవచ్చు. స్క్వేర్ షేప్ లో అయితే కనపడుతుంది కదా, సో ఇక్కడ మనం సర్కిల్ షేప్ లో కూడా మార్చుకోవచ్చు. సో సర్కిల్ షేప్ లో అండ్ ఇక్కడ డిఫరెంట్ గా కొన్ని షేప్స్ లో అయితే మార్చుకోవచ్చు. షేప్ కస్టమైజేషన్ కూడా చేసుకోవచ్చు. సో అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఇక్కడ ఉన్నాయి కదా ఆప్షన్స్, ఇవి కాకుండా వేరే ఆప్షన్స్ కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో అవి ఎలాంటి ఆప్షన్స్ అంటే, ఇక్కడ మనం ఏవైతే A to Z యాప్స్ ని యూజ్ చేస్తుంటాం కదా, సో ఇవన్నీ కూడా ఇక్కడ కంట్రోల్ సెంటర్ ప్యానల్ లో ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ కస్టమైజేషన్ ని కూడా నేను చేసి చూపిస్తాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ గా మనము కలర్ ని చేంజ్ చేసుకునే కస్టమైజేషన్ అయితే చేసుకుందాం. సో ఓకే, సో కలర్ చేంజ్ చేసుకుని కస్టమైజ్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఫస్ట్ గా సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం పర్సనలైజేషన్ లోకి అయితే వెళ్ళాలి. సో పర్సనలైజేషన్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ థీమ్స్ కనపడతాయి, వాల్ పేపర్స్ కనపడతాయి, ఐకాన్ స్టైల్స్ కనపడతాయి, యాప్ లేఅవుట్ కనపడుతుంది, అండ్ ఇక్కడ కలర్స్ అన్నీ ఉంటుంది. సో మనం కలర్స్ లోకి అయితే వెళ్ళాలి. సో ఇక్కడ కలర్స్ లోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక 15 కలర్స్ అయితే కనపడతాయి. సో మనకు నచ్చిన కలర్ ని మనం ఇక్కడ చూస్ చేసేసుకొని ఇక్కడ సింపుల్ గా అప్లై పైన అయితే క్లిక్ చేసుకోవాలి. సో నేను బ్లూ కలర్ ని అయితే చూస్ చేసుకుంటున్నాను. సో మీకు నచ్చిన కలర్ ని చూస్ చేసుకోండి. సో ఇక్కడ ఒక 15 కలర్స్ అయితే ఉన్నాయి. సో 15 కలర్స్ లో ఏ కలర్ మీకు నచ్చితే ఆ కలర్ ని చూస్ చేసుకొని ఇక్కడ అప్లై పైన క్లిక్ చేసుకుంటే ఇక్కడ విత్ ఇన్ సెకండ్స్ లో ఆ కలర్ అనేది మన కంట్రోల్ సెంటర్ ప్యానల్ లోకి అయితే వచ్చేస్తుంది. చూడండి, ఇక్కడ వైఫై అండ్ బ్యాటరీ సేవింగ్ మోడ్ ని ఆన్ చేశాను. సో ఇక్కడ బ్లూ కలర్ లో బ్లింక్ అవుతుంది. ఏ ఆప్షన్ ని మనం ఎనేబుల్ చేసినా ఆ బ్లూ కలర్ లోనే కనపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కస్టమైజేషన్ అనేది షేప్స్ గురించి. ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉన్నాయి కదా, సో అది డిఫరెంట్ షేప్స్ లో ఎలా మార్చుకోవాలి నేను చెప్తాను. సో షేప్ ని కస్టమైజేషన్ చేసుకోవడానికి ఇక్కడ మళ్ళీ మనం సెట్టింగ్స్ లోకి అయితే వెళ్ళాలి. సో సెట్టింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పర్సనలైజేషన్స్ లోకి అయితే వెళ్ళాలి. పర్సనలైజేషన్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నోటిఫికేషన్ డ్రైవర్ అని ఉంటుంది. సో క్లిక్ చేసుకోవాలి. సో ఇక్కడ 6 షేప్స్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఉంది, రౌండ్ స్క్వేర్ ఉంది, సర్కిల్ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఎక్స్గాన్ షేప్ లో అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ డిఫరెంట్ గా ఉండే సర్కిల్ అయితే వచ్చేస్తుంది, అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్లో అయితే కనపడుతుంది. సో ఓకే, సో ఈ విధంగా కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్యాక్ అయితే వచ్చేసేయాలి. సో నేనైతే రౌండ్ షేప్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ సర్కిల్ షేప్ ని సెలెక్ట్ చేసుకొని సింపుల్ గా అయితే బ్యాక్ వచ్చేసాను. సో ఈ విధంగా, సో బ్యాక్ వచ్చేసిన తర్వాత చూడండి ఏ విధంగా వచ్చేసిందో. సర్కిల్ షేప్ అయితే సెలెక్ట్ అయిపోయింది. ఓకే, అండ్ ఇక్కడ థర్డ్ వన్ కస్టమైజేషన్ ఉంది కదా, సో దానికోసం మనం ఒక యాప్ ని అయితే ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. సో ఆ యాప్ వచ్చేసి ఇక్కడ ప్లే స్టోర్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ప్లే స్టోర్ లోకి వెళ్ళి ఇక్కడ మనం యాప్ ని సెర్చ్ అయితే చేసుకోవాలి. సో యాప్ నేమ్ వచ్చేసి టైల్ షార్ట్ కట్. సో ఈ విధంగా ఉంటుంది. టైల్ షార్ట్ కట్స్ క్విక్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ లోగో కూడా కరెక్ట్ గా చూడండి. సో లోగో చూసి ఐడెంటిఫై చేయండి యాప్ ని ఇన్స్టాల్ చేసే ముందు మనం రేటింగ్స్ అండ్ రివ్యూస్ చూడాలి. సో 500+ డౌన్లోడర్స్ ఉన్నారు, అండ్ 3+ రేటెడ్ అయితే ఉంది. 3.5 స్టార్ రివ్యూస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఎగ్జాంపుల్ గా మనం ఎలాంటి ఆప్షన్స్ ని యాడ్ చేసుకోవచ్చు ఎక్స్ట్రాగా చెప్పాను. ఇక్కడ క్యాలెండర్ ఉంది, అండ్ క్రోమ్ బ్రౌజర్ ఉంది, అండ్ ఇక్కడ గూగుల్ ఉంది, గూగుల్ ప్లే మ్యూజిక్ అని ఉంది, ఫైల్ మేనేజర్ ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. అండ్ ఇక్కడ ఇలా ఈ విధంగా షేప్స్ డార్క్ మోడ్ లో అండ్ లైట్ మోడ్ లో మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అని అయితే ఉంది. సో ఈ విధంగా, సో ఆ సెట్టింగ్స్ అన్ని ఏంటో నేను మీకు చెప్తాను. ఓకే, ఫస్ట్ గా మనం ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. సో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఓపెన్ పైన అయితే క్లిక్ చేయండి. ఓపెన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేటర్ టైల్ అని చెప్పేసి ఇట్లా కొత్తగా విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఓకే, హోమ్ పేజ్ ఈ విధంగా షో అవుతుంది. సో ఓకే, ఇక్కడ యాప్ పైన అయితే క్లిక్ చేయాలి. ఇక్కడ లోడింగ్ తీసుకుంటుంది. సో లోడింగ్ తీసుకునేంత వరకు వెయిట్ చేయాలి మనం.
ఇక్కడ లోడింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మన మొబైల్ ఫోన్ లో ఎన్ని అయితే యాప్స్ ఉన్నాయి కదా, సో అవన్నీ కూడా మనకి ఇక్కడ షో అవుతాయి. మనకు నచ్చిన యాప్ ని మనము ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మన కంట్రోల్ సెంటర్ ప్యానల్ లో ఎక్స్ట్రా ఆప్షన్ గా యాడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే క్రోమ్ బ్రౌజర్ ని యాడ్ చేసుకుంటున్నాను. సో క్రోమ్ బ్రౌజర్ ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు క్రోమ్ బ్రౌజర్ కి ఒక డిఫరెంట్ మనకు నచ్చిన కస్టమ్ నేమ్ అయితే ఇవ్వడానికి ఇక్కడ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ క్రోమ్ షార్ట్ కట్స్ అని ఇస్తాను నేను పేరు. సో క్రోమ్ షార్ట్ కట్. సో ఇక్కడ మనకు ఐకాన్స్ ఏ విధంగా మనకి ఇక్కడ కంట్రోల్ సెంటర్ ప్యానల్ ఏదైతే ఉంటాయి కదా, సో ఈ విధంగా ఐకాన్స్ అయితే షో అవుతాయి కదా మనకి. సో ఆ యాప్ ని ఐడెంటిఫై చేయడానికి ఈ ఐకాన్స్ అనేది ఏ విధంగా షో అవ్వాలనేది ఇక్కడ మనకు చూస్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుంది. యాప్ ఐకాన్ కనపడాలా లేదంటే వేరే డిఫరెంట్ ఐకాన్ కనపడాలా అనేది ఇక్కడ మనం చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ యాప్ ఐకానే ఉంది అండ్ ఇక్కడ డిఫరెంట్ ఐకాన్ కూడా ఉంది. సో ఇక్కడ చూడండి, సో నేనైతే ఈ విధంగా ఉండే యాప్ ఐకాన్ అయితే నేను సెలెక్ట్ చేస్తాను. సో కొంచెం పెద్దగా ఉండాలి. సో ఇక్కడ కొంచెం అండ్ ఇక్కడ సెట్టింగ్స్ కూడా ఉన్నాయి. అడ్వాన్స్ ఎడిట్ అని ఉంది కదా, సో మనం ఇలా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. సో ఎడిట్ అంటే ఇక్కడ అవుట్ లైన్ థిక్నెస్ అంటే లైన్స్ ఏవైతే ఉన్నాయి కదా, సో అవి డార్క్ గా కావాలా లైట్ గా కావాలా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను నార్మల్ గా అయితే పెడతాను. అండ్ అవుట్ లైన్ త్రీషోల్డ్ అంటే ఇక్కడ థిక్ గా ఉండాలా అండ్ సింపుల్ గా ఉండాలా అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ 40 అయితే పెడతాను. అండ్ ఐకాన్ సైజ్ ని కూడా మనం ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఐకాన్ సైజ్ చూడండి, సో ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ ఇక్కడ డిక్రీజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ అండ్ ఇక్కడ నేను ఎక్కువగా కాకుండా ఇక్కడ నార్మల్ గా అయితే ఒక 1.0 అనేది పెట్టుకుంటాను. సో ఓకే, అండ్ ఇక్కడ అవుట్లైన్ ఐకాన్ ఏజ్ అని ఉంది కదా, సో అది మనము ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్ట్రాగా ఒక అవుట్లైన్ అయితే వచ్చేస్తుంది కదా, సో అది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. నేను ఆన్ చేసుకుంటాను ఎందుకంటే చూడడానికి బాగుంటుంది కాబట్టి. ఓకే, ఇక్కడ కట్అవుట్ అని ఉంది కదా, సో కట్అవుట్ అంటే ఇక్కడ డార్క్ మోడ్ లో ఉండాలా లైట్ మోడ్ లో ఉండాలని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కట్అవుట్ ఆప్షన్ ని ఎనేబుల్ చేసేస్తే డార్క్ అయిపోతుంది అండ్ డిసేబుల్ చేసేస్తే లైట్ లో అవుతుంది. ఓకే, సో నేనైతే లైట్ లో పెడతాను. ఓకే, డార్క్ వద్దు నాకు, మీరు మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఏ ఐకాన్ కూడా మనకు నచ్చట్లేదు అంటే మనము ఇక్కడ మన గ్యాలరీలో ఉన్న డిఫరెంట్ ఫోటోని కూడా మనం చూస్ చేసుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో దానికోసం ఇక్కడ కస్టమ్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ మీకు ఇక్కడ ఉన్న ఐకాన్స్ ఏవి కూడా నచ్చట్లేదు అంటే మీరు డిఫరెంట్ గా అంటే మీకు నచ్చినట్టుగా ఒక ఐకాన్ అయితే మీరు డిజైన్ చేసేసి ఎడిట్ చేసేసుకొని ఇక్కడ మీరు సెలెక్ట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, మీరు ఇక్కడ గ్యాలరీలో ఉన్న ఫోటోని సెలెక్ట్ చేసుకుంటే కంట్రోల్ సెంటర్ ప్యానల్లో ఏదైతే ఉంటుందో ఈ యాప్ కు సంబంధించిన ఆప్షన్ అండ్ ఐకాన్, సో అది మీరు సెలెక్ట్ చేసుకున్న ఇమేజ్ లో అంటే ఫోటోలో కనపడుతుంది అనమాట. సో అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది, చూడడానికి బాగుంటుంది. ఓకే, నేనైతే సింపుల్ గా ఇక్కడ ఈ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రాస్ అని ఉన్నాయి కదా, సో ఎక్స్ట్రా సెట్టింగ్స్ కు ఇక్కడ కొన్ని ఇక్కడ షో యాజ్ ఎనేబుల్డ్ అని చెప్పేసి ఉంది కదా, సో టిక్ మార్క్ చేయాలి. అండ్ వైబ్రేట్ ఆన్ టచ్ అని ఉంది కదా, సో దాన్ని కూడా మనం టిక్ మార్క్ అయితే చేయాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఈ ఆప్షన్ ఇలా ఎనేబుల్ చేస్తాం కదా, సో ఆ యాప్ లోకి అయితే తీసుకెళ్లేటప్పుడు ఒక చిన్న వైబ్రేట్ అయితే వచ్చేస్తుంది. సో అలా వైబ్రేట్ రావడానికి మనం ఇక్కడ యాక్సెస్ అయితే ఇచ్చేసేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనం సింపుల్ గా ఓకే పైన క్లిక్ చేసేసేయాలి. షార్ట్ కట్ అనేది ఇక్కడ రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిన తర్వాత సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్ళాలి. సో సింపుల్ గా బ్యాక్ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ పెన్సిల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేయాలి. సో పెన్సిల్ ఐకాన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చాలా వరకు ఎక్స్ట్రాగా ఉండే థింగ్స్ అయితే ఉన్నాయి. సో అది మన కంపెనీ కొన్ని ఎక్స్ట్రాగా థింగ్స్ ఇస్తుంది. సో ఇక్కడ ఫస్ట్ గా మనం విండో, ఇక్కడ ఫస్ట్ విండో అయితే ఇక్కడ చిన్నగా ఉంటుంది కాబట్టి దాని వెనకాల ఎక్కువగా అయితే ఉంటాయి, ఒక 3-4 విండోస్ అయితే ఉంటాయి. సో అది మొబైల్ ఫోన్ ని బట్టి ఉంటాయి. సో ఓకే, అండ్ ఇక్కడ టైల్ 1 అని ఉంది కదా, టైల్ 1 అని దాన్ని ఇక్కడ మనము డ్రాగ్ అయితే చేయాలి. డ్రాగ్ చేసేసి మన ఏదైతే మెయిన్ విండో ఉంటుందో సో దానిపైన అయితే తీసుకెళ్ళాలి. సో దానిపైన తీసుకెళ్లి వదిలేసేసేయాలి. సో వదిలేసేసి బ్యాక్ అయితే వెళ్ళాలి. సో బ్యాక్ వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఒకసారి బ్యాక్ వెళ్ళాలి. బ్యాక్ వెళ్ళేసి మళ్ళీ ఒకసారి ఇక్కడ పని చేసేస్తే ఇక్కడ క్రోమ్ షార్ట్ కట్ ఇప్పుడు ఏదైతే మనం సెట్ చేసుకున్నాం కదా టైల్ షార్ట్ కట్స్ అనే యాప్ లో, సో అది ఇక్కడ షో అయింది ఫ్రెండ్స్. ఓకే, ఆప్షన్ పైన క్లిక్ చేసేసి సో నేను క్రోమ్ బ్రౌజర్ యాప్ లో వెళ్ళి కూడా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మనం డైరెక్ట్ గా క్రోమ్ బ్రౌజర్ లోకి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, చూడండి, సో ఈ విధంగా అయితే క్రోమ్ బ్రౌజర్ లోకి అయితే వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఇక్కడ యాప్ నేమ్ కూడా ఉంది క్రోమ్ అని. క్రోమ్ బ్రౌజర్ లోకి అయితే వచ్చాం కదా, సో క్రోమ్ బ్రౌజర్ ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ సింపుల్ గా బ్యాక్ అయితే వెళ్తాను. ఇక్కడ కంట్రోల్ సెంటర్ ప్యానల్స్ కస్టమైజేషన్స్ అయితే చెప్పాను. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మన హౌ టు కస్టమైజేషన్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ అనే సిరీస్ ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. అండ్ మీ మొబైల్ ఫోన్ ని కస్టమైజ్ చేసుకొని మీ మొబైల్ ఫోన్ లుక్ బ్రాండ్ గా మార్చుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు.